నమస్తేనా? నమస్తే సార్. అన్న ఒకసారి మీ పేరు చెప్పండి. హిరణావులు వీర్య, మంగళతండ, గ్రామ పంచాయతీ, గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా అండి. జిల్లా. ఎన్ని ఎకరాల్లో మీరు మిరప సాగు చేశారండి మీరు? నేను 2 ఎకరాలు చేసిన సార్, కానీ ఈ విత్తనం 1 ఎకరానికి ఇక్కడ వేసుకున్నా రోడ్ అమ్మటి. ఏ విత్తనం అండి ఇది? మీ ఈ తమానా ఒక్కల సీడ్ వారి తమానా. ఎన్ని ప్యాకెట్లు వేసారండి మీరు 1 ఎకరానికి? ఇది నేను ఎకరానికి వేసుకున్న 10 ప్యాకెట్లు అండి. కాయలు చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడవచ్చు వీడియోలో. లేపి కూడా బాగానే ఉన్నాయి. అన్ని చోట్న దగ్గర కాయ గనుపు దగ్గర సైజు బాగుంది. మార్కెట్లో కూడా రేటు కూడా పడే అవకాశం ఉందండి. గనుపుల దగ్గర ఉంది సార్, కానీ దగ్గర కాపు కాయ కూడా బాగానే కాసిందండి. అన్ని చెట్టు కాయలు అట్నే ఉన్నాయి. అన్ని చెట్లు అంతే ఉంది సార్. నేను రైతునే, నా సొంతం నా తోటే. ఇది కూడా నేను అన్ని చెట్ల మందు కొడితేటప్పుడు అంతా చూస్తా. అంతా ఇలాంటి కాసిందండి కాపు. 20 నుంచి 25 క్వింటల్ కాయ కాసింది. ఇంకా కాత పూత తోట పచ్చదనం ఉంది. ఇంకా కాయలు పడే సూచనలో ఉంది. కాపు ఉంది, పిందెలు ఉన్నాయి. ఇంకా 10 క్వింటాల మోపాలు ఉంది. మొత్తం 35 క్వింటాల రకంగా కనబడుతుంది ఈ తోట. ప్యూర్ తేజ రకం సన్నకాయ. రైతు వేసుకునే ఇత్తనం ఇది. వర్షానికి తట్టుకుంది, నల్లికి తట్టుకుంది. ఇప్పుడు దాకా కూడా తోట నల్లతనమే ఉంది. అందరిది ఎరుపు వచ్చినా కూడా నా తోట ఎరుపు రాలే, కాపు మీద ఉంది. నల్లి కూడా తట్టుకునే రకాలు. చెట్ల మీద కాయలు అయితే మంచిగా కాసినాయి సార్. పెట్టుబడి కూడా మంచిగా వస్తాయి. కాయలు కొంచెం కలర్ ఉన్నాయి, బారుగా ఉన్నాయి. మచ్చలు కూడా లేవు సార్. సైజు ఉంది, సైజు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కాయలు. మనం చూసినట్టే బాగా మంచిగా ఉన్నాయి. గతంలో వేరే సీడ్ వేసారు కదా, దానికి మీద ఈ సీడ్ ఎలా ఉందండి? అంటే అవి సీడు కొంచెం బారు తక్కువ ఉన్నాయి, ఇవి కొంచెం బారు ఎక్కువ ఉన్నాయి. కాయలు పొడుగ్గా ఉన్నాయి. గనుపులు దగ్గర దూరం? గనుపులు దగ్గర ఉన్నాయి, బారు ఉన్నాయి కాయలు. అంతకుముందు వేసిన కాయలకి మచ్చలు వచ్చాయి, ఈ కాయలకి కొంచెం మచ్చలు లేవు. వర్షం పడ్డా కూడా మచ్చలు లేవు. వర్షం పడ్డా కూడా మచ్చలు లేకుండా కాయలు బాగున్నాయి. కలర్ కూడా ఉన్నాయి కాయలు. 2026 అండి, జనవరి 20 తారీఖు అంటే మా తోటలో ఫీల్డ్ పెట్టిర్రు. ఆ రోజు మేము తోట చూపెట్టినాం సార్, ఈ కాయలు ఇట్లున్నాయని. ప్రతి రైతు వేసుకోవచ్చు. కాయలు కూడా చాలా బాగున్నాయి. ఈ కాయల్లో డౌట్ లేదు. మేము 2 ఎకరాలు వేసినాం. 1 ఎకరం తోట ఇంకొక విత్తనం వేస్తే ఆ విత్తనం బాగలేదు, అది అయిపోయింది తోట. ఇగో మళ్ళీ తమ్మన్న సీడ్ అయితే బాగుందని మేము కూడా ఇంట్రెస్ట్గా మంచిగా మందు కొడుతున్నాం. ఈ తోట అయితే ఇప్పుడు ఈ లెవెల్ ఉంది. ఇంకా ఇప్పుడు ఏరిస్తాం సార్. ఏరిచిన తర్వాత మళ్ళీ ఎగురొచ్చి స్టెప్ వస్తుంది కాయలు. ప్రతి రైతు కూడా వేసుకోవచ్చండి, డౌట్ ఏం లేదు. కాయలు కూడా దగ్గర ఉన్నాయి, కలర్ కూడా ఉందండి, డౌట్ లేదు. ఈ తోటని చూడండి, ఈ కాయ 30 ఇంచులు అచ్చు. అందరి తోట ఎరుపు పడ్డా కూడా నా తోట పచ్చదనేవి ఉంది. చూసుకోండి ఒకసారి. సాయిరామ్ సీడ్స్ అండి, ఖమ్మం, గాంధీ చౌక్.